So I wanted to see all of you. You have to promote in such a way, not only giving jobs, you have to encourage, inspire job providers. That is where one family, one entrepreneur is my concept. We will work in that direction. ఇక్కడ ఉండే కుప్పంలో ఉండే ప్రజలందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నా, మీ సమయాన్ని, విలువైన సమయాన్ని వృధా చేసుకోకుండా మనం అందరం కూడా మన జీవితాల్లో ఇంకా మెరుగైనటువంటి జీవన ప్రమాణాలు పెంచుకోవడానికి ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది. ఒకప్పుడు మోస్ట్ బ్యాక్వర్డ్ ప్రాంతం ఏదంటే కుప్పం, భవిష్యత్తులో మోస్ట్ హ్యాపెనింగే కాకుండా మోస్ట్ ప్రాస్పరస్ ప్లేస్గా మనం దీన్ని తయారు చేయాల్సిన అవసరం ఉంది. దానికి ఈరోజు మనం ఒక నాంది పలికాం. ఆ నాందిలో మీరు చూస్తే ఒకేసారి హిండాల్కో, శ్రీజ డైరీ, ఏఎస్ ఇంటర్నేషనల్, ఎస్వీఎఫ్, సోనియా, మదర్ డైరీ, ఈరాస్, ఈవి, అలీప్, ఇవన్నీ కూడా మనం ఒక మహిళా పార్క్ పెట్టి ఇవన్నీ కూడా వచ్చాయి. అంటే ఒకే రోజు 7 సంస్థలకు శంకుస్థాపన చేసుకున్నాం. ఇవన్నీ కూడా మీరు చూస్తే ఒక్కొక్కటి ఒక్కొక్క రంగానికి సంబంధించినవి పరిశ్రమలు వస్తున్నాయి. అన్నీ కూడా అన్ని ప్రాంతాల్లో వస్తున్నాయి. ఏదో అన్నీ కలిసి ఒకటే ప్రాంతంలో కాకుండా వేరియస్ ప్రాంతాల్లో వస్తూ ఉంది. ఇవన్నీ వేరియస్ ప్రాంతాల్లో ఇవన్నీ వస్తే ఆ ప్రాంతంలో ఉండే వాళ్ళు, నేను ఎప్పుడు చెప్పేవాడిని, వాక్ టు వర్క్ అని, కాలు నడకన పోవడం. లేకుంటే సైకిల్ ఒకటి తీసుకుంటే దానికి కూడా ఎలక్ట్రికల్ సైకిల్ పెట్టుకుంటే ఇంట్లోనే ఛార్జ్ చేసుకొని ఇంటిపైనే కరెంటు తయారు చేసుకొని ఈజీగా పోయి పని చేసుకుని మళ్ళీ ఇంటికి వచ్చే పరిస్థితి వస్తుంది. 2 పనులు అయిపోతాయి. ఒకటి ఎక్సర్సైజ్ కావాలంటే తొక్కుంటూ రావచ్చు. మీకు కానీ బాగా కష్టపడ్డాం, ఈరోజు తొక్కలేమనుకుంటే ఎలక్ట్రికల్ సైకిల్ ఇది ఈజీగా వచ్చేస్తారు. ఇంకొక పక్కన మనం మన ప్రాంతాన్ని ఇన్ సత్యవే మీరు చూస్తే మనం అనుకున్న పనులన్నీ అయితే ఎక్కడ కూడా పొల్యూషన్ ఉండదు. అలాంటి వాతావరణాన్ని మనం క్రియేట్ చేస్తాం. ఇక్కడ ఒక్కసారి మీరందరూ కూడా, పిల్లలందరూ ఉన్నారు, వాళ్ళు కూడా ఆలోచించుకోవాలి. నా హోప్ అంతా కూడా పిల్లలపైన, భావితరాలపైన నా హోప్ అంతా. వాళ్ళ కోసం ఇవన్నీ నేను చేస్తున్నాను. ఈరోజు హిందాల్కో ఈ సంస్థ మొబైల్, ల్యాప్టాప్, టెక్ పరికరాలని తయారు చేసే సంస్థ. ఇప్పుడు మన దగ్గర 586 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, ఒకప్పుడు అల్యూమినియం చేసేవారు, ఇప్పుడు ఇక్కడ మాత్రం